ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనమైతే మన వైజాగ్ నుంచి విజయవాడ వరకు వందే భారత్ ట్రైన్లో జర్నీ చేయబోతున్నాం. మధ్యలో గోదావరి వస్తుంది. గోదావరి తర్వాత విజయవాడ. ఇంకా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనైతే మొదటిగా వందే భారత్ ట్రైన్ రూట్ని చూద్దాం. విశాఖపట్నం దగ్గర స్టార్ట్ అవుతుంది 0 km. ఆ తర్వాత సామర్లకోట 151 km ట్రావెల్ చేస్తుంది. ఆ తర్వాత రాజమండ్రి 201, ఆ తర్వాత విజయవాడ జంక్షన్ 350, ఆ తర్వాత ఖమ్మం 450, ఖమ్మం తర్వాత వరంగల్ 557 అండ్ ఫైనల్గా సికింద్రాబాద్ 699 km. అంటే వైజాగ్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే 20833 వందే భారత్ ట్రైన్ టోటల్గా 699 km ట్రావెల్ చేస్తుంది. వైజాగ్ నుంచి సికింద్రాబాద్ వెళ్తుంది. ఫ్రెండ్స్, నేనైతే మన వైజాగ్ రైల్వే స్టేషన్కి మా ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాను. స్టార్ట్ అయ్యేటప్పుడు టైం అయితే 8:15కి నేనైతే ఎగ్జాక్ట్గా వేపకొండ జంక్షన్ దాటాను. వేపకొండ నుంచి రైల్వే స్టేషన్కి దాదాపుగా 18 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 18 కిలోమీటర్లు నేనైతే అరగంటలో వెళ్ళాలి. టైం వచ్చేసి 5:16 అవుతుంది. 5:45 కన్నా ముందు మనం వెళ్ళాలి. వందే భారత్ కాబట్టి 5:40, ఒక 5 మినిట్స్ ముందు ఉంటే చాలా మంచిది. ఎందుకంటే 5:44 30 సెకండ్స్ అవ్వగానే ఆ గేట్స్ క్లోజ్ అయిపోతాయి. 5:25 ఆ టైం అయ్యేసరికి మనమైతే NAD దగ్గరికి వస్తాం. NAD నుంచి అలా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవటమే. రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత మనమైతే మన వందే భారత్ ట్రైన్ని చూసేద్దాం. సో ఫైనలీ నేనైతే 5:30, 5:35 ఆ టైంకి రైల్వే స్టేషన్కి వచ్చాను. 10 మినిట్స్ అయితే ఉంది. ఈ 10 మినిట్స్లో మనం ఒక 1/2 km అయితే నడాలి. ఎందుకంటే మనం వచ్చింది C11కి, కానీ మన కోచ్ వచ్చేసి C2. మరి ఇంకా నడవాలిగా. నేనైతే ఈ ట్రైన్ ఎక్కేటప్పుడు 2 అనుకున్నాను, నాకు 2 కనిపిస్తారు అనుకున్నాను. 2 కనిపించారు. ఒకరు హైదరాబాద్ వెళ్తున్నారు, ఇంకొకరు సామర్లకోట వెళ్తున్నారు. సో వాళ్ళిద్దరు ఎవరనేది నేను మీకు అప్కమింగ్ కొంచెం ముందుకు వెళ్ళాక, అంటే వీడియోలో కొంచెం ముందుకు వెళ్ళాక చెప్తాను. సో నేనైతే ఎగ్జాక్ట్గా వైజాగ్ బోర్డ్ దగ్గరలో ఉన్నాను. వ్యూ చాలా బాగుంది, మీకు చూపిస్తాను. అండ్ అదే నేను చెప్తున్నాను, ఆ నాయిస్కి అక్కడ అంతలా వాయిస్ బాగా రాలేదు, అందువల్ల నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఆ వెనకాతలో మన వైజాగ్ కనిపిస్తుంది అండ్ వందే భారత్ సూపర్ ఉంది వ్యూ అయితే. అదిగోండి విశాఖపట్నం జంక్షన్. ఇక్కడ నుంచి అలా చూసుకుంటే మనకు కనిపించేది వందే భారత్ రైల్, అదే భారతీయ రైల్. ఆ పక్కన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వందే భారత్. ట్రైన్ అయితే టైం అంటే టైం 5:45కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయిపోయింది. 1 మినిట్ లేట్గా వచ్చినా కూడా మనం ట్రైన్ అయితే మిస్ అయిపోతాం. 1 మినిట్ దాకా అక్కర్లే, 1 సెకండ్. కానీ మనం ఒకవేళ ట్రైన్ లేట్ అయినా లోపల ఎవరైనా ఉంటే మనం ట్రైన్ ఎక్కే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ అది 50-50 ఛాన్స్ అనమాట. సో మనం ముందుగానే రావడం చాలా మంచిది. యాక్చువల్గా ఈ ట్రైన్లో చాలా తక్కువ మంది జర్నీ చేస్తారు, కానీ నేను వెళ్ళిన రోజు మాత్రం మామూలుగా లేదు. ఎలా అనేది మళ్ళీ చెప్తాను. మనకి ఈ ట్రైన్లో వెళ్ళేటప్పుడు న్యూస్ పేపర్ అయితే ఫ్రీగా ఇస్తారు. మనకి ఏ న్యూస్ పేపర్ కావాలంటే న్యూస్ పేపర్ ఇస్తారు. కూర్చొని హ్యాపీగా చదువుకోవటమే. నేను కూర్చున్న సీట్లు అయితే పక్క 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. సో హ్యాపీగా నేనైతే కూర్చొని వీడియోస్ చేస్తున్నాను. అండ్ ట్రైన్ చూస్తున్నారు కదా, స్పీడ్ అయితే స్టార్టింగ్ 90 అయింది. 90 నుంచి అలా 130 వెళ్ళింది. మన ఇండియాలో మొత్తం 51 వందే భారత్స్ ఉన్నాయి, ఆరెంజ్ ఇంకా బ్లూ కలర్తో కలుపుకొని. వీటి టాప్ స్పీడ్ వచ్చి అరౌండ్ 130 ఉంటుంది. అండ్ యావరేజ్ స్పీడ్ వచ్చి అరౌండ్ ఒక 40-90 వరకు ఉంటుంది. నేను చూసింది అయితే 95 హైయెస్ట్. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్నాం చూసారా, 106, 107, డైరెక్ట్ 110కి వెళ్ళిపోయింది. ఇది 107కి వెళ్తాను అనుకున్నాను. ఇంకా అలా 130 వరకు వెళ్తుంది. 130తో ఇంకా అదే స్పీడ్లో కంటిన్యూ అవుతుంది. జర్నీ మాత్రం చాలా బాగుంది. ఆన్ టైం రీచ్ అయ్యాం. కొన్ని స్టేషన్స్లో మాత్రం ఒక్కొక్కసారి లేట్ అవుతుంది, కానీ మ్యాక్స్ ఆన్ టైంకే వెళ్తుంది. కానీ నేను వెళ్ళిన రోజు మాత్రం చాలా డిఫరెంట్ స్టోరీ అది. ఆ స్టోరీ మొత్తం నేనైతే మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అదేంటంటే, నేను ఒక ట్రిప్ ప్లాన్ చేశాను. ఆ ట్రిప్కి వెళ్ళడానికి నేనైతే మన వైజాగ్ నుంచి విజయవాడ వరకు వందే భారత్లో వెళ్ళాను. విజయవాడలో నేను కొన్ని వీడియోస్ తీసుకున్న తర్వాత విజయవాడ నుంచి ఖమ్మం అయితే వెళ్ళాలి. ఖమ్మం నుంచి నాకైతే ఆరెంజ్ వందే భారత్ ఉంది. సో ఇది నా ప్లాన్. కానీ ఎలక్షన్స్ అవ్వటం వల్ల మొత్తం ట్రైన్లు ఫిల్ అయిపోయాయి. ట్రైన్లు ఫిల్ అవ్వడం వల్ల మనకి టికెట్స్ అయితే దొరకలేదు. నేను ఈ వందే భారత్ టికెట్ కూడా తత్కాల్లో తీసుకున్నాను. తత్కాల్ తీసుకుంటే ట్విస్ట్ మామూలుగా లేదు. అదేంటంటే తత్కాల్ వెయిటింగ్ లిస్ట్ 45 అని వచ్చింది. 45 మన లక్కీ నెంబరే, కానీ టికెట్ అవుతలేదు మనకు తెలియదు. యాక్చువల్లీ నేను ఇంకా క్యాన్సిల్ చేద్దాం అనుకున్న టైంలో మీ టికెట్ బుక్ అయిందని పేరున స్టేటస్ వచ్చింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను యాక్చువల్లీ ఈ ట్రైన్ టికెట్ బుక్ చేసి నైట్ బస్ ఎక్కి విజయవాడ వెళ్ళిపోదాం అనుకున్నా. అది నా ప్లాన్. ఇది మిస్ అయితే, కానీ ట్రైన్ టికెట్ దొరకడం మాత్రం చాలా హ్యాపీ.
ఎందుకంటే నేను ఇప్పటిదాకా వందే భారత్ ట్రావెల్ చేయలేదు, ఫస్ట్ టైం వందే భారత్లో ట్రావెల్ చేస్తున్నాను. అందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ టికెట్ బుక్ అవ్వడం కూడా ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాను. తత్కాల్లో కూడా వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది, ఆ వెయిటింగ్ లిస్ట్లో కూడా టికెట్ బుక్ అవుతుందని అప్పుడే తెలిసిందే. నేను ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు తత్కాల్ వెయిటింగ్ వస్తే ఆ టికెట్ మ్యాక్స్ బుక్ అవుతుందని చెప్పారు, కానీ మనకు బుక్ అయిందంటే ఎక్కడ రాసి పెట్టింది అనుకున్నాను. ఈ ట్రైన్ మిస్ అయ్యానంటే నా ట్రిప్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది అండ్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోద్ది. ఇప్పటికే చాలా ఎక్స్పెన్సివ్, ఇంకా ఎక్స్పెన్సివ్ అయిపోద్ది అని చెప్పి చాలా భయపడ్డా, కానీ మిస్ అవ్వకుండా ట్రైన్ అయితే ఎక్కాను. అందుకే మీకు ఈ ట్రైన్ వీడియోని చూపిస్తున్నా. అండ్ అక్కడ చూస్తున్నారు కదా డిస్ప్లే అయితే ఉంటుంది, వైజాగ్ టు సికింద్రాబాద్ వెళ్తుంది ట్రైన్ అయితే. చూస్తున్నారు కదా స్పీడ్ చూపిస్తుంది అండ్ టైం చూపిస్తుంది. 6 o'clock అయింది. 6 o'clock అయ్యేసరికి మనం ఆల్మోస్ట్ దువ్వాడ దగ్గరికి వచ్చాం. నేనైతే యాక్చువల్గా 20 minutes పడుతుందా దువ్వాడ రావడానికి అనుకున్నాను. టైం చూస్తున్నారు కదా కరెక్ట్గా 6:01 అవుతుంది. మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఎగ్జాక్ట్గా మనకి దువ్వాడది కనిపిస్తుంది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూస్తారా, ఇదే దువ్వాడ. ఫైనల్లీ మనమైతే దువ్వాడ్ని క్రాస్ చేస్తున్నాం. కొంచెం స్లోగానే వెళ్ళింది దువ్వాడ దగ్గర ట్రైన్ అయితే. స్టార్టింగ్లో ఫాస్ట్గా వెళ్ళిన తర్వాత కొంచెం స్లో అయింది. ఆ తర్వాత ఈ ట్రైన్ కూడా ఆగింది మధ్యలో. నేను యాక్చువల్లీ వందే భారత్ హాల్ట్ ఉండదు అనుకున్నాను, కానీ వందే భారత్ మధ్యలో కూడా ఆపుతారని అప్పుడే తెలిసింది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు పెద్దగా ఈ వందే భారత్ ట్రైన్ గురించి తెలీదు. కానీ వందే భారత్లో ట్రావెల్ చేయడం మాత్రం చాలా చాలా బాగుంది, కంఫర్ట్గా ఉంది అండ్ మనం తిరగడానికి కూడా చాలా బాగుంది. మనకి బోర్ కొట్టినప్పుడు ఎగ్జాక్ట్గా స్టార్టింగ్ ఉన్న ట్రైన్ స్టార్టింగ్ లోకో పైలట్ ఉంటాడు, అక్కడికి వెళ్ళాం అనుకోండి మనకి అక్కడ నుంచి వ్యూ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఆ వ్యూ మనం ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా మనం చూడాల్సింది గోదావరి బ్రిడ్జ్ ఒకటి, ఇంకొకటి కృష్ణా రివర్. మనం కృష్ణా రివర్ అయితే దాటాం కాబట్టి గోదావరి బ్రిడ్జ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో మనకి ముందు కనిపిస్తుంది చూసారా అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే. మనం అనకాపల్లి దాకా వస్తాం. ఆ ముందు కనిపించేదే అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ వే, అక్కడే కనిపించేదే డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్. అండ్ ట్రైన్లో వెళ్తున్నప్పుడు సౌండ్ అయితే ఎలా ఉంటుంది అండ్ కంఫర్ట్ కూడా ఎలా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయండి. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే నా పక్క సీట్లో రాజమండ్రి వరకు ఎవరు రాలేదు. రాజమండ్రి దాకా టికెట్స్ అయితే ఖాళీగానే ఉన్నాయి, కానీ నాకైతే వెయిటింగ్ లిస్ట్లోనే చూపించింది ట్రైన్. అండ్ ఇంకా మనకి తత్కాల్లో కూడా వెయిటింగ్ లిస్ట్లోకి వచ్చి బుక్ అయ్యింది. ఎందుకో నాకు అర్థం కాలేదు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ముందు మనకి మంచి పూలు కనిపిస్తున్నాయి. అలా మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి తుని బోర్డు కనిపిస్తుంది. మనమైతే తుని రైల్వే స్టేషన్ దాకా వచ్చాం. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ తుని రైల్వే స్టేషన్ని అప్డేట్ చేస్తున్నట్టు మనకైతే అర్థం అవ్వాలి. ఎందుకంటే మొత్తం అక్కడ చూస్తున్నారుగా చేంజెస్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. చూద్దాం ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయో. తుని నుంచి ఎవరైనా ఉంటే ఆ రైల్వే స్టేషన్లో ఏం జరుగుతుందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మనం తుని దాటిన తర్వాత మనకి రాజమండ్రి వస్తుంది. రాజమండ్రికి తునికి మధ్యలో సామర్లకోట ఉంటుంది. సామర్లకోటతో స్టాప్ ఉంటుంది, రాజమండ్రితో స్టాప్, తర్వాత విజయవాడ తర్వాత ఖమ్మం తర్వాత వరంగల్ నుంచి డైరెక్ట్గా సికింద్రాబాద్. ఇది నేను మీకు మ్యాప్ వ్యూలో చూపించాను అండ్ తర్వాత మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే సామర్లకోట వస్తాం. సామర్లకోట దగ్గర మనతో ట్రావెల్ చేసిన మన కొలీగ్ విజయ్ భయ్య దిగిపోయారు. నేను అనుకున్నా విజయ్ భయ్య మనకు కనిపిస్తారని చెప్పి విజయ్ భయ్య కనిపించారు. అండ్ అలానే మన ఫ్రెండ్ ఉన్నాడు కదా కార్తిక్ కూడా కనిపించాడు. నేనైతే వెళ్ళేటప్పుడు అనుకున్నాను ఎలక్షన్స్ అయిన నెక్స్ట్ డే నేనే ట్రావెల్ చేసిన వీడియో ఇది. ఎలక్షన్స్ అయిన నెక్స్ట్ డే అంటే 14th May ఆ రోజున నేనైతే విజయవాడ ట్రావెల్ చేశాను వందే భారత్లో. కానీ చాలా రోజులైంది అప్లోడ్ చేయడానికి, ఎందుకంటే చాలా ఉన్నాయి. నేను కంప్లీట్ వ్లాగ్ చేసేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు ఇన్ని రోజులు లేట్ అయిందనేది. అండ్ ఇప్పుడు మీకు చెప్పా కదా కార్తిక్ అండ్ విజయ్ భయ్య మనతో ట్రావెల్ చేశారు. విజయ్ భయ్య అయితే సామర్లకోట దిగిపోయారు, కార్తిక్ అయితే సికింద్రాబాద్ దాకా వెళ్తున్నాడు. కార్తిక్ అయితే విజయవాడ దాకా కంపెనీ ఇస్తాడు. సో నో ప్రాబ్లం, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు.
మనమైతే ప్రస్తుతం రాజమండ్రి రైల్వే స్టేషన్ దాటుతున్నాం. రాజమండ్రి దాటిన తర్వాత ఏమొస్తుందో తెలుసు కదా, గోదావరి వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది. చూడండి, ఇది ఒక డిఫరెంట్ వ్యూ. నేను విండో వ్యూ చూపించాను, ఇప్పుడైతే ఫ్రంట్ వ్యూ చూపిస్తున్నా. కానీ డోర్ అయితే క్లోజ్ చేస్తారు వీడియో తీస్తుంటే, అలా వీడియో తీయకూడదని చెప్పి. కానీ బయట నుంచి తీసుకోవడం నో ఇష్యూ అని చెప్పారు. సో అందువల్ల నేనైతే వీడియో తీస్తున్నాను. వందే భారత్లో డ్రైవర్ క్యాబిన్ అయితే ఈ విధంగా ఉంటుంది. అలా ఫ్రంట్ సీట్లో ఇద్దరు కూర్చొని అలా డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకోవచ్చు గోదావరి అని ఉంది. ఆ పక్కన మనకి గోదావరి డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకైతే గోదావరి బ్రిడ్జ్ రాబోతుంది. వ్యూ మాత్రం మద్దరింది కదా. డోర్ ఓపెన్ చేసి ఉంటే ఇంకా బాగున్నాను, కానీ డోర్ క్లోజ్ చేస్తారు. సూపర్, కానీ వ్యూ అయితే నాకు నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీకు చెప్పాలి అంటే మనకి ఈ ట్రైన్లో ఒక సబ్స్క్రైబర్ కలిశారు. అండ్ తన్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. నేను యాక్చువల్గా సెల్ఫీ తీసుకుందాం అనుకున్నాను, ఆ వీడియో తీసే కంగారులో మర్చిపోయాను. అండ్ విజయవాడ నేను వెళ్ళిపోయిన తర్వాత గుర్తొచ్చింది. కానీ థ్యాంక్స్ బ్రో కలిసినందుకు. అండ్ తను నన్ను గుర్తుపెట్టి నా దగ్గరికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు ఒక బటన్ అయితే ఉంటుంది అక్కడ డోర్ ఓపెన్ చేయడానికి. ఆ బటన్ని మనం ప్రెస్ చేసామంటే డోర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇంకా చూపిస్తాను ఆ డోర్ ఎలా ఓపెన్ చేయాలనేది. సో మనం ఆ డోర్ దగ్గరికి వెళ్ళి ఆ బటన్ ప్రెస్ చేసాం అనుకోండి, ఆ డోర్ అలా స్లైడ్ అవుతుంది. స్లైడ్ అయిన తర్వాత మనం లోపలికి వెళ్ళటమే. వందే భారత్లో ఫుడ్ అంత బాగుందని చెప్పి నేనైతే విన్నాను. అందువల్ల ఇంకా నాకు ఫుడ్ టేస్ట్ చేయాలన్న ఆలోచన రాలేదు. ఎందుకంటే నేను చాలా దూరం ట్రావెల్ చేయాలి. ఆ రోజు అంత దూరం ట్రావెల్ చేయాలంటే ప్రాపర్ ఫుడ్ ఉండాలి. ఫుడ్ ఏం మాత్రం డిస్టర్బ్ అయినా నాకు మామూలుగా ఉండదు. తెలుసు కదా, జర్నీలో సరైన ఫుడ్ తీసుకోపోయామంటే జర్నీ స్పాయిల్ అవుతుంది. అందువల్ల నేనైతే ఫుడ్ ట్రై చేయలేదు. నెక్స్ట్ టైం వెళ్ళిన ట్రై చేద్దామని చెప్పి. అండ్ మన ఫ్రెండ్ కార్తిక్ అయితే తిను నేను కలిసి విజయవాడ దాకా వెళ్ళాం. అక్కడ నుంచి కార్తిక్ ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోయాడు. తనైతే ఇన్వైట్ చేశాడు హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ కవర్ చేద్దామని చెప్పి. సూన్ మరి వెళ్దాం హైదరాబాద్ కూడా. అండ్ మరి మీరే చెప్పాలి, హైదరాబాద్ వ్లాగ్స్ పెడితే చూస్తారా చూడరా అని చెప్పేసి. నేనైతే విజయవాడ దాకా వచ్చాను. విజయవాడ దాకా వచ్చినప్పుడు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ఒక ఫ్లైట్ అయితే అలా వెళ్తుంది. చూస్తున్నారు కదా, ఆ ఫ్లైట్ అలా వెళ్ళడం చాలా చాలా బాగుంది. అది విజయవాడ నుంచి వెళ్తుందా లేదా ల్యాండింగ్కి వెళ్తుందా అనేది చిన్న కన్ఫ్యూషన్. విజయవాడ ఎయిర్పోర్ట్ దాకా మనం వచ్చామంటే మనకి అక్కడ నుంచే విజయవాడ వెస్ట్ బైపాస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కనిపిస్తుందని చాలా ట్రై చేశాను. విజయవాడ వెస్ట్ బైపాస్ మాత్రం నాకు కనిపించలేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ క్రాస్ చేస్తాం, అప్పుడే అర్థమైంది ఆ ఫ్లైట్ ల్యాండింగ్కి వెళ్తుందని చెప్పి. సో మనమైతే ఫైనల్గా వస్తాం విజయవాడ. ఇప్పుడు విజయవాడలో మనం ఏం చూసామో ఆల్రెడీ మీకు నిన్న ఓటింగ్ సిస్టమ్ పెట్టా కదా. నేను మెయిన్ ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే ఈ వీడియోకి ఎక్కువ ఓట్స్ వచ్చాయి, అందువల్లే నేను ఈ వీడియో చేశాను. అండ్ మిగిలిన 3 వీడియోలు కూడా ఉన్నాయి, వాటికి కూడా ఓట్ చేయండి. దానిలో దేనికి ఎక్కువ ఓట్స్ వస్తాయో ఆ వీడియో నేను చేస్తాను, లేదా మళ్ళీ పెడతాను ఓటింగ్ సిస్టమ్. ఇక్కడ చూస్తున్నారు రైట్ సైడ్లో విజయవాడ జంక్షన్. ఈ విజయవాడ జంక్షన్ మనమైతే వచ్చాం. ఇక్కడ నుంచి ట్రైన్ మళ్ళీ వెనక్కి వెళ్తుంది, ముందుకైతే వెళ్దు. ఫస్ట్ నేను ట్రైన్ దిగి ఒక కోచ్ దగ్గరికి వెళ్ళాను, అంటే ఎంట్రన్స్ కోచ్ ఉంటుంది కదా, నేను అక్కడ దాకా వెళ్ళాను. సో నేను ఉండేది C2 కాబట్టి C2 నుంచి బయటికి రాగానే నేను ఏమనుకున్నా ట్రైన్ అలా వెళ్తుంది అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ట్రైన్ వెనక్కి వెళ్తుందని చెప్పి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది. ఆ బటన్ నొక్కగానే మనకి డోర్ అయితే ఓపెన్ అవుతుంది. ఎమర్జెన్సీ అయితేనే ఓపెన్ చేయండి, లేకపోతే ఫైన్ పడుతుంది. సో నేనైతే C2 కాబట్టి దిగి అలా ముందుకు వచ్చాను కరెక్ట్గా వందే భారత్ హెడ్ దగ్గరికి. అయితే ట్రైన్ అలా వెనక్కి వెళ్ళిపోయింది. నేను ముందుకు వెళ్తానుకున్నా కానీ వెనక్కి వెళ్ళింది. అప్పుడే అర్థమైంది విజయవాడ జంక్షన్ నుంచి హైదరాబాద్ వెళ్ళే ట్రైన్స్ అన్ని వెనక్కి వెళ్తాయని చెప్పి. అన్నీ అంటే అన్నీ కాదు, టువర్డ్స్ ఖమ్మం వెళ్ళేవి. ఇప్పుడు చూస్తున్నారుగా ట్రైన్ అలా వెనక్కి వెళ్తుంది. నేను యాక్చువల్లీ ముందుకు వెళ్తాను అనుకున్నాను, మొత్తం టైం ల్యాప్స్ చేద్దామని చెప్పి 2 ఫోన్లు సెట్ చేశాను, కానీ అది అలా వెనక్కి వెళ్ళిపోయింది. నేను ఇంకా వీడియో తీసుకుంటే అలా ముందుకు వెళ్ళాను. అండ్ ఫైనల్గా మనమైతే విజయవాడ వస్తాం. విజయవాడలో ఏమేమి కవర్ చేస్తానో మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది. అవి కవర్ చేసినవన్నీ మీరు ఓట్ చేస్తే నేను వరుసగా వీడియో పెట్టేస్తాను అనమాట. ట్రైన్ ఆగుంది, ఇంకా ట్రైన్ వెళ్ళట్లేదు. సో ఆ టైంలో మీరు ఏదైనా స్టేషన్లో దిగాలనుకుంటే దిగచ్చు. అంటే ఏ స్టేషన్లో షాప్స్ ఉన్నాయో ఆ స్టేషన్లో దిగచ్చు. మీరు అక్కడున్న ఒక మైక్రోఫోన్ ఉంటుంది, మైక్రోఫోన్ బటన్ నొక్కగానే ఆ స్పీకర్ నుంచి లోకో పైలట్ మాట్లాడతారు, అతనితో మాట్లాడి మనమైతే దిగే ఆప్షన్ ఉంది. కానీ ఇది 50-50 ఛాన్సెస్, వర్క్ అవ్వచ్చు వర్క్ అవ్వకపోవచ్చు. అండ్ దిగాలనుకుంటే మాత్రం మనం డ్రైవర్ క్యాబిన్ దాకా వెళ్ళి దిగాలి. ఇంకా మనమైతే విజయవాడని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోదాం. అండ్ విజయవాడలో ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తానో మీకు ఆల్రెడీ ఐడియా వచ్చే ఉంటుంది. మీకు తెలుసుగా ఏం చేయాలో ఓట్ చేయండి. అండ్ ఏ వీడియో చూడాలనుకున్నారో చూసేయండి. అండ్ ఇంకా మనమైతే ఈ వ్లాగ్ని ఎండ్ చేయబోతున్నాం. ఎండ్ చేసే ముందు విజయవాడలో రీసెంట్గా ఇనాగ్రేట్ చేసిన అంబేద్కర్ గారి విగ్రహం అనేది మీకు చూపిస్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్.